హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మేడం వాళ్ళు 3 రోజులు నన్ను తీసుకెళ్ళినందుకు, 3 రోజులు వాళ్ళు తిన్న ఫుడ్ తిన్నందుకు నా నోరైతే చెప్పబడిపోయి ఎప్పుడెప్పుడు కారం కూర తిందామా అన్న వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్దామా, ఎప్పుడెప్పుడు కూర వండుకొని తిందామా అని చూస్తాను ఈ 3 రోజులు. అయితే ఆ రోజు వచ్చింది. నేనైతే ఇంటికి వెళ్ళగానే ఫ్రిడ్జ్లో చూస్తే ఏం కూరగాయలు ఉన్నాయి, ఏమున్నాయని చూస్తే 4 చేపలు అయితే ఉన్నాయి, పడి ఉన్నాయి. ఏమైనా ఫ్రిడ్జ్లో ఉన్నెత్తాను కానీ ఎక్కువ కాలం చేపలు మాత్రం ఉండేవనండి. ఎందుకంటే అంత ఉంచడానికి నాకు ఎప్పుడు కడుపులో వేసేసుకోవాలా అని ఉంటుంది. చేపలు అయితే అసలు ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉంచడం ఫ్రిడ్జ్లో. నాకు ఏమున్నా లేకపోయినా రోజు చేపల కూర ఉన్నా చాలు, ఏ కూర అవసరం లేదు. రోజు చేపల కూర ఎట్టినా తింటాను అనమాట. అంత ఇష్టం నాకు చేపల కూర అంటే. ఏంటో అది చిన్నప్పటి నుంచి మా అమ్మ వండిన చేపల కూర టేస్ట్ని బట్టి నాకైతే నేను చేపల కూర ఎక్కువ లైక్ చేస్తాను. నాకు అంత ఇష్టం అన్నమాట. ఈరోజైతే నేను ఎలా చేసుకున్నాను, మీరు కూడా ఎలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ అయితే ఆడేసుకొని మిక్సీ అయితే ఇలా నూనెలో ముందు అది వేగించుకోవాలి. నూనె పైకి తేలేదాకా మసాలా ముద్ద మనం వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత మనం అయితే చేపలు తీసుకొని ఆ చేపలు అందులో వేసుకొని వాటర్ వేయకుండా మనం చింతపండు పులిసే డైరెక్ట్గా వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత అయితే మనం కొత్తిమీర ఉంది కదండి, ఆ కొత్తిమీర అయితే వేసుకొని బాగా ఉడికించుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే దాని టేస్టే వేరబ్బా. ఎంతైనా దాని టేస్టే చేపల కూర అనేది. ఇంకా మన ఇంటికాడ అయితే ఫ్రెష్ ఉంటాయి కాబట్టి ఇంకా మన ఇంటికాడ ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటాయి. అలా అయితే చేపల పులుసు అయితే పెట్టేసుకున్నాను. నా పని ఎలా ఉందంటే వీడియో అయితే నైట్ షూట్ చేసిన వీడియో ఇప్పుడైతే నేనైతే డబ్బింగ్ ఇక్కడ చెప్పుకుంటున్నాను. వాయిస్ ఓవర్ అయితే నేను ఇక్కడ ఇచ్చుకుంటున్నాను. మా పిల్లల గోల్ చూసారా ఎంత అలా ఉందో. మరి ఏం చేస్తాం, నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం సరిపోలేదు. ఇంకా రేపు పెట్టాల్సిన వీడియో కదా అని చెప్పి నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూసారు కదా, లాస్ట్గా అయితే చేపల పులుసు అలా రెడీ అయిపోయింది. ఎంత ఆకలి మీద ఉన్నానంటే 3 రోజులు కూడా తిన్నాను. అక్కడ వాళ్ళు తెప్పించిన బిర్యానీ తిన్నాం కానీ అందులో అన్నీ ఉంటాయి, కాకపోతే కారం ఉండదు. దానికోసం కారం లేనిదే ఎంత తిన్నట్టే ఉంటుంది కాబట్టి నాకైతే అసలు తిన్నట్టే ఉండేది కాదు. అందుకని వేడివేడిగా చేపల పులుసు వేసుకొని అయితే వాళ్ళైతే లాగిస్తాను. మీరైతే ఎలా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో అయితే కామెంట్ చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నాకు ఏ కూర ఉన్నా సరే ఆకలేదు, కానీ చేపల కూర ఉడుకుతుండగానే నాకైతే ఆకలేసేస్తూ ఉంటుంది. అదేంటో తెలియదు, అంత ఇష్టం నాకు చేపల కూర అంటే. మీకు చేపలు ఇష్టమా, కోడి ఇష్టమా, మేక ఇష్టమా అన్నది నాకైతే కామెంట్ చేయండి. అలాగే వాయిస్ గట్టిగా రావట్లేదు అక్క అని చెప్పి అయితే అంటున్నారు. నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇలాగే పెడతాను. నేను మైక్ అయితే తెప్పించుకుంటున్నాను. మైక్ తెప్పించుకున్నాక ఎలా ఉన్నాయి వీడియోస్ అన్నది చూద్దరు మీరే. మైక్ లేక నా వాయిస్ అయితే ఓన్లీ డైరెక్ట్గా మాట్లాడడం వల్ల కొంచెం స్లోగా అనేది వస్తుంది. యూట్యూబర్ ప్రతి ఒక్కరికి కూడా మైక్ ఉండాలి. ఆ మైక్ లేక అయితే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. త్వరలోనే నా మైక్ వస్తుంది. ఇంకా నేనైతే మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఇది ఏంటంటే ఒకే ఇల్లు అయిపోయి ఇంకా చిన్న ఇల్లు అయిపోయి ఇంక ఇద్దరు పని మనుషులు ఉండడం బట్టి ఇంకా ఒకే దగ్గర ఉండడం వల్ల నాకు వీడియోలు తీయడానికి అయితే అవ్వట్లేదు. ఉన్న టైంలోనే నేనైతే వీడియోస్ తీసి పెడుతున్నాను. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. అంతా దేవుడిదయ్యా. చూసారు కదా, లాస్ట్కి అయితే నేను కూర వేసుకొని తినేస్తున్నాను. అమ్మాయి ప్రాణం అయితే లెగిసి వచ్చింది. ఇంకా నాకు చేపల కూర వేసుకొని కారంగా తినేటప్పటికి 3 రోజులు బట్టి కొమాలో పోయిన మనిషిని తిరిగి వచ్చినట్టు అనిపించింది నాకైతే. అంత ప్రాణం లేచి వచ్చింది చేపల కూర వేసుకొని అన్నం తిన్నప్పటికీ. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.